ఇక రాజకీయాలకు తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గుడ్ బై చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి ఆరణి తప్పుకున్నట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఏడాది కాలం నుంచి వేధిస్తున్నాయి ఆరోగ్య సమస్యలు. అతన్ని 6 నెలల పాటుగా కూడా పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్యే దూరమయ్యారు. స్థానిక జనసేన నేతలతోనూ ఆరణికి పొసగట్లేదు ఆయన. ఇక పార్టీలో అంతర్గత విభేదాలు, ఆరోగ్య సమస్యలతో కూడా రాజకీయాలకు ఆయన దూరం కావాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే రాజకీయ వారసుడిగా అన్నకుమారుడిని ప్రకటించే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. జనసేన వర్గాల్లో జోరుగా ఈ ఊహాగానాలన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. ఈ పరిణామాలపై ఇంకా కూడా ఆరణి శ్రీనివాస్ అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్, ఇప్పుడు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. రాజకీయంగా కూడా ఆరణి శ్రీనివాస్ గుడ్ బై చెప్తారని చెప్పేసి ప్రాథమికంగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గతంలో చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయన మారిన రాజకీయ పరిస్థితుల్లో భాగంగా ఆయన జనసేనలో చేరారు. ఆయనకు జనసేన నుంచి తిరుపతి టికెట్ లభించింది. తిరుపతి టికెట్ మీద ఆయన తిరుపతి జనసేన టికెట్ పైన పోటీ చేశారు, గెలిచారు. గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అటు కూటమిలో ఉన్న పార్టీలు, బీజేపీ నేతలు కానీ ఇటు టీడీపీ నేతలు కానీ సహకరించే పరిస్థితి లేదు. మరోపక్క ఆరణి శ్రీనివాసులు అటు వైసీపీలో ఉన్న పెద్దలకు సన్నిహితంగా ఉంటారనే విమర్శలు వచ్చాయి. అయితే ఇక్కడ ప్రధానంగా తిరుపతి నియోజకవర్గంలో పెరుగుతున్న భూ కబ్జాలు, స్థానికంగా జరుగుతున్న అక్రమ వ్యవహారాల పైన కూడా ఆయన సైలెంట్ గా ఉన్నారు. ఎమ్మెల్యే నోరు మెరపలేదనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో మార్పుల భాగంగా ఆయన రాజకీయాలకు దూరం అవుతారంటూ ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఆ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఎక్కడా ఖండించలేదు. ప్రస్తుతం ఆయన చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చారు. తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం లేదు. మరోపక్క జనసేన నియమించిన కమిటీల్లో కూడా ఆరణి శ్రీనివాసులు కీలకంగా ఉన్నారు. పలు రాయలసీమకు సంబంధించిన కమిటీల్లో కూడా ఆరణి శ్రీనివాసులు ఉన్నారు. ఇటు ఏదైతే తన రాజకీయ వారసుడిగా తన అన్నకుమార్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటే జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆరణి శ్రీనివాసులకు సంబంధించి పార్టీ వ్యవహారాలు కానీ వ్యక్తిగత వ్యవహారాలు కానీ ఆయన అన్నకుమారుడు చూస్తున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి తొలిసారి పోటీ చేశారు. ప్రజారాజ్యం తర్వాత ఆయన మళ్ళీ టీడీపీలో చేరారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో ఆయన టీడీపీని విడి వైఎస్ఆర్సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఆయన గెలవడం జరిగింది. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్చిన తర్వాతనే ఆయన పార్టీ మారారు. గత ఎన్నికల్లో అక్కడ గురిజాల జగన్మోహన్ గెలవడం, మరోపక్క చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగిన ఆరణి శ్రీనివాసులు ఇటు వైసీపీ నుంచి జనసేనలో చేరడం, జనసేన టికెట్ ఇవ్వడం, ఆయన గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు, మరోపక్క తన రాజకీయ వారసుడిగా తన అన్నకుమార్ని ప్రకటిస్తారనే జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన ఇప్పటి వరకు ఎక్కడ కూడా అధికారికంగా స్పందించలేదు. అయితే చూడాలి ఆరణి శ్రీనివాసులు రాజకీయాలకు గుడ్ బై చెప్తారా లేక జనసేనలో కొనసాగుతారా అనేది ప్రస్తుతం ఒక సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే ఏడాది కాలంగా కూడా ఆయనకు హెల్త్ బాగాలేదని చెప్పేసి 6 నెలల నుంచి కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారని చెప్పేసి తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, దానికి సంబంధించి ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా చెప్పారా? వాటి గురించి డీటెయిల్స్ ఉన్నాయా? ప్రియా, ఇక్కడ ప్రధానంగా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయనేది ప్రస్తుతం అంచనా వేయలేని పరిస్థితి. ఆయన ఆరోగ్యం బాగలేదు అంటూ కుటుంబ సభ్యులు చెప్పినట్టు సమాచారం వినిపిస్తుంది తప్పితే ఎక్కడ కూడా క్లారిటీ వచ్చిన పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆయన గత 6 నెలల్లో చిత్తూరు జిల్లాకు సంబంధించిన పార్టీ కార్యక్రమాల్లో దూరంగా ఉన్నారు. ఇటు తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరుపతి పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదంటూ విమర్శలు కురిపించినప్పటికీ ఆయనకు సంబంధించి జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారనే సమాచారం అనిపిస్తుంది. ఎందుకంటే పలు కమిటీల్లో ఆయన కీలకంగా ఉన్నారు. తిరుపతి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు, అభివృద్ధి శంకుస్థాపనలు చేస్తున్నారు. వీటిని అన్నిటినీ పరిశీలించిన తర్వాత కేవలం వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఏదైతే 2029 ఎన్నికల్లో తన అన్నకుమారుని ప్రొజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనేది జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ గత 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన పార్టీ మారడం, ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరం అవుతారంటూ జోరుగా చర్చ జరిగినప్పటికీ
ఇప్పటికి కూడా ఆయన ఎక్కడక్కడ నోరు మెదపలేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు 1-to-1 మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్ లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. ఆరోపణలున్న ఎమ్మెల్యేల పైన కానీ ఇటు జనసేన క్రియాశీలకంగా పార్టీ నేతలతో సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాలకు హాజరవుతున్నారు. తిరుపతి నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న ఊహాగానాలు కానీ ఇప్పుడు వస్తున్న ప్రచారాలు కానీ మీడియా వ్యాప్తంగా ప్రచారం అవుతున్నాయి కానీ ఎక్కడా క్లారిటీ లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన చిత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా, ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యేగా ఉన్న తిరుపతిలో పోటీ చేస్తారా, లేక రాజకీయాలు విరమించి తన అన్న కుమారుడికి అవకాశం కల్పిస్తారా అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే గతంలో టీడీపీలో నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మళ్ళీ ప్రజారాజ్యం వెళ్లారు. ప్రజారాజ్యం నుంచి మళ్ళీ టీడీపీకి వచ్చారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు అయ్యారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. 2019లో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. 2024 ఎన్నికల ముందు జనసేనలోకి మారారు. చిత్తూరు నుంచి తిరుపతి టికెట్ ఆయనకు లభించింది. తిరుపతి అసెంబ్లీ నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గ అభివృద్ధి వ్యవహారాలపై ఆయన చూస్తున్నప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తారు అనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఈ ప్రచారం పైన అటు జనసేన కానీ ఇటు ఆర్ఎన్ శ్రీనివాస్ కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది. అప్పటికి రాజకీయ నాయకులు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు, పోటీ చేస్తారా, వెనక్కి తగ్గుతారా అనే అంశాలు ఇప్పటికిప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతం ఆయన పైన జరుగుతున్న ఊహాగానాలు ప్రచారాలనే చూడాలి తప్పితే పార్టీ అధిష్టానం కానీ ఇటు ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని క్లారిటీ ఇచ్చే వరకు ఇది ఒక ఊహాజనిత ప్రచారం సాగుతుందంటూ జోరుగా వినిపిస్తుంది. ప్రియా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే రాజకీయాలకు తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి కూడా ఆర్ఎన్ తప్పుకోనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఏడాది కాలం నుంచి కూడా ఆయనని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని, 6 నెలల పాటు నుంచి కూడా పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. స్థానిక జనసేన నేతలతోనూ కూడా ఆర్ఎన్కి పొసగట్లేదు. సో పార్టీలో అంతర్గత విభేదాలు, ఆరోగ్య సమస్యలతో రాజకీయాలకు దూరం కావాలనేటువంటి యోచనలో ఆర్ఎన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రాజకీయ వారసుడిగా అన్న కుమార్ని కూడా ప్రకటించే ఛాన్స్ అన్నట్టుగా కూడా చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేన వర్గాల్లో జోరుగా ఈ ఊహాగానాలన్నీ కూడా సాగుతున్నాయి. ఈ పరిణామాలపై ఇంకా కూడా ఆర్ఎన్ శ్రీనివాసులు అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. కాకపోతే ఆయన రాజకీయానికి పూర్తిగా గుడ్ బై చెప్పేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో గత ఏడాది కాలం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి అంతగా బాలేదని, 6 నెలల నుంచి పార్టీకి దూరంగా ఉంటుందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే గత కొంతకాలంగా కూడా సాగుతున్న ఈ ప్రచారంపై భిన్న రకాల విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. సో మొత్తానికి తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నారనేటువంటి ఊహాగానాలు నియోజకవర్గంతో పాటు జనసేన పార్టీ వర్గాల్లో కూడా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇక ఆర్ఎన్ శ్రీనివాసులు గత ఏడాది కాలంగా కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన గత 6 నెలల క్రియాశీలక రాజకీయాలకు గాని, పార్టీ ముఖ్య కార్యక్రమాలకు గాని పూర్తిగా దూరంగా ఉంటున్నారన్న ఒక ప్రచారం ఉంది. అయితే తిరుపతి స్థానిక జనసేన నాయకులు అలాగే కూటమి క్షేత్రస్థాయి నేతలతో ఆర్ఎన్కి సరైన సఖ్యత లేదనే టాక్ కూడా వైపు నడుస్తోంది. పార్టీలోని అంతర్గత విభేదాలు, స్థానిక నేతల అసంతృప్తి కూడా ఆయనకు తీవ్ర అసహనానికి గుర్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి కనుక తప్పుకుంటే తన సొంత అన్న కుమారుడిని రాజకీయ వారసుడిగా రంగంలోకి దించాలని ఆర్ఎన్ యోచిస్తున్నట్లు జనసేన వర్గాల్లో ఇప్పుడైతే ఒక చర్చ నడుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తు అలాగే వైదొలిగే అంశాలపై ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఒక అధికారికమైనటువంటి ప్రకటన అయితే చేయలేదు. కూటమి ప్రభుత్వంలో తిరుపతి అత్యంత కీలకమైన స్థానం కావడంతో ఈ ప్రచారంపై జనసేన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం.